ఈ ఈ రోజుల్లో మనం థెరపీ అని, మైండ్‌ఫుల్‌నెస్ అని, మెంటల్ హెల్త్ గురించి చాలానే మాట్లాడుకుంటున్నాం గదా! కానీ ఒకసారి ఊహించండి. గొంతులో భయంకరమైన విషాన్ని మింగకుండా, అలాగని బయటకుమ్మేయకుండా ఆపుకోవడం. అవును. వినడానికి అదొక పురాణ కథలా లేక అసాధ్యమైన విషయంగా అనిపిస్తుంది కదా? ఎగ్జాక్ట్‌లీ. పురాణ కథలానే అనిపిస్తోంది, కానీ నిజానికి వేల సంవత్సరాల క్రితమే ఒక ప్రాచీన నాగరికత జీవితంలో ఎదురయ్యే అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి దీన్నొక అద్భుతమైన సైకలాజికల్ హ్యాక్‌గా వాడింది అని మనకందించబడిన మూల గ్రంథం చెబుతోంది. హ్మ్. అంటే ఒక మానసిక సాధనంగా అన్నమాట. అవును. ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలోనే మన మనస్సును ఒక ల్యాబొరేటరీగా మార్చుకుని ఆ మానసిక రహస్యాలను ఎలా ఛేదించారో ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో అర్థం చేసుకోబోతున్నాం. ఖచ్చితంగా. ఈ మూల గ్రంథం సనాతన ధర్మాన్ని కేవలం ఒక మతంగా మాత్రమే కాకుండా ఒక జీవన విజ్ఞానంగా ఎలా వర్ణిస్తుందో మనమిక్కడ విశ్లేషిద్దాం. ఇంకో విషయమేంటంటే, ఈ మూల గ్రంథంలోని విషయాలను మనం ఎటువంటి వ్యక్తిగత పక్షపాతం లేకుండా కేవలం ఆ గ్రంథం అందించిన దృక్కోణం నుండే ఉన్నదున్నట్లుగా పరిశీలిద్దాం. మ్మ్. ఈ మూల గ్రంథం చదువుతున్నప్పుడు నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుందండి. అంటే చరిత్రను గమనిస్తే ఎన్నో గొప్ప సామ్రాజ్యాలు ఆ బాహ్య ప్రపంచాన్ని జయించడానికి తమ సమయాన్నంతా వెచ్చించాయి కదా. అవును. ఆయుధాలు, సైన్యం, రాజ్య విస్తరణ ఇవే కదా అప్పట్లో ప్రాధాన్యతలు. అవునవును, అవే. కానీ సనాతన ధర్మం పునాదులు భయం మీద లేదా ఇతరులను ఆక్రమించడం మీద కాకుండా సత్యం మరియు అంతర్గత అన్వేషణ మీద నిర్మించబడ్డాయని ఈ గ్రంథం స్పష్టం చేస్తోంది. ఓహో, అంటే బయట ప్రపంచం కోసం యుద్ధాలు జరుగుతున్న సమయంలో వీళ్ళు అంతర్గత చైతన్యం గురించి చర్చించారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆధునిక విజ్ఞానం ఇప్పుడు మెదడు తరంగాలను కొలవడానికి ఏవైతే యంత్రాలను వాడుతోందో ఆ కాలంలో ఆ పనిని కేవలం తమ చైతన్యం అంటే ఆ కాన్షియస్నెస్ ద్వారా సాధించారు. మనసుకుండే అపారమైన ఏకాగ్రతనే వాళ్ళొక టెలిస్కోప్లా వాడారు అని చెప్పొచ్చు. వావ్! అంటే బయట ప్రపంచాన్ని చూడ్డానికి వాడిన లెన్స్‌నే వాళ్ళు తమ లోపలికి తిప్పుకున్నారన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి గ్రహాల కదలికలను చూడ్డానికి ఆ ఆధునిక ఉపకరణాలు లేవు. అవును, ఏ టెక్నాలజీ లేదు అప్పట్లో. అయినా సరే ఆకాశంలో జరిగే మార్పులను ఖచ్చితంగా లెక్కించారు కదా! విశ్వశక్తికి అనుగుణంగా దేవాలయాలు నిర్మాణాలు చేపట్టారు. ఇదంతా ఎలా సాధ్యమైంది అనే ప్రశ్న సహజంగానే వస్తుందిక్కడ. నిజమే. బహుశా బాహ్య ప్రపంచంలోని శబ్దాలను, ఆ గందరగోళాన్ని పూర్తిగా ఆపివేసి నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు మెదడుకు సహజంగానే ఒక అద్భుతమైన గ్రహణశక్తి వస్తుందేమో. ఆ! కరెక్ట్. ఈనాటి యోగా, ధ్యానం ఇవన్నీ ఆ ఏకాగ్రతను సాధించడానికి వాళ్ళు కనిపెట్టిన టూల్స్‌లా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ యోగా వెనుకున్న అసలు మెకానిజం కూడా అదే. నేడు ప్రపంచం మొత్తం ఆ యోగా మ్యాట్లు వేసుకుని ఆసనాలు వేస్తోంది కదా. అవును. ఎక్కడ చూసినా యోగా స్టూడియోలే ఇప్పుడు. ఉమ్, కానీ మూల గ్రంథం ప్రకారం యోగా అంటే కేవలం శరీరాన్ని వంచడం కాదు. అది శారీరక మరియు మానసిక నియంత్రణ అని చెబుతున్నారు. మనస్సు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకొని శ్వాస ద్వారా ఆ మనస్సును కంట్రోల్ చేసే ఒక పద్ధతి అది. అంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది అనేదానికంటే, ఆ జరిగేదానికి మన మెదడు ఎలా రియాక్ట్ అవుతుందనే దానిపైనే వారు ఎక్కువ దృష్టి పెట్టారన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్నే మనం ఒక ప్రాక్టికల్ న్యూరోసైన్స్ అని కూడా అనొచ్చు. హ్మ్. ఈ పాయింట్ దగ్గరే నాకు ఆ గ్రంథంలో ప్రస్తావించిన శివుడి ఉదాహరణ గుర్తొస్తోంది. అంటే మనసును అర్థం చేసుకోవడం సరే కానీ, ఆ మనస్సుతో ప్రాక్టికల్గా జీవితంలో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనేది చాలా ముఖ్యం కదా. అవును, థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. కరెక్ట్. ఇక్కడే సనాతన ధర్మం నేర్పించే నిర్భయత్వం గురించి గ్రంథంలో ఒక అద్భుతమైన అనాలజీ ఇచ్చారు. అదేంటంటే శివుడు విషాన్ని మింగకుండా ఆ గొంతులో దాచుకోవడం. దీన్ని సైకలాజికల్గా అప్లై చేసి చూస్తే ఇది మన లోపల ఒక షాక్ అబ్జార్బర్ ఉన్నట్లుంది అనిపిస్తోంది. ఓ, షాక్ అబ్జార్బర్, భలే చెప్పారు. అంటే ఇప్పుడు ఒక కారు గుంతలో పడినప్పుడు ఆ కుదుపు టైర్లకు తగులుతుంది కానీ లోపల ఉన్న ఇంజిన్ పాడవకుండా ఆ షాక్ అబ్జార్బర్ ఎలాగైతే కాపాడుతుందో. హ్మ్. జీవితంలో కుదుపులు అంటే విషంలాంటి కష్టాలు రావడం సహజమని దానికి పోలుస్తున్నారన్నమాట. అవునవును. ఆ బాధను లేదా ఆ విషాన్ని ఫీల్ అవ్వాలి, కానీ అది మన కోర్ ఐడెంటిటీని, అంటే మన లోపలి ఇంజిన్ను నాశనం చేసేంతలా గుండెల్లోకి చేరనివ్వకూడదు అనేదే ఆ అనాలజీ ఉద్దేశం. నిజంగా ఇక్కడే ఆ సైకలాజికల్ మెకానిజం ఎంత బలంగా ఉందో మనకర్థమవుతుంది. జీవితం ఎప్పుడూ పూలపాన్పు కాదు కదా. అది అవమానాలు, వైఫల్యాలు, ద్రోహం లాంటి విషాన్ని ఇస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఇస్తూనే ఉంటుంది. ఆ
ఒక మనిషి ఆ విషాన్ని పూర్తిగా లోపలికి తీసుకుంటే, అంటే ఆ బాధనే తన అస్తిత్వంగా మార్చుకుంటే మానసికంగా కుంగిపోతాడు. అలాగని ఆ విషాన్ని బయటకు కక్కేస్తే, అంటే తన కోపాన్ని, ఆ ఫ్రస్ట్రేషన్ని ఇతరుల మీద చూపిస్తే చుట్టూ ఉన్న సంబంధాలు నాశనమవుతాయి. రెండు విధాలుగా నష్టమే. అవును. అందుకే శివుడి ఉదాహరణ చెబుతున్న ప్రాక్టికల్ సొల్యూషన్ ఏమిటంటే, ఆ నెగటివ్ ఎమోషన్ను గుర్తించాలి, దాన్ని ప్రాసెస్ చెయ్యాలి, కానీ అది మిమ్మల్ని డిఫైన్ చేసే అంత లోపలికి వెళ్ళనివ్వకూడదు. అంటే బాధను కేవలం ఒక అనుభవంగా మాత్రమే చూస్తూ దాన్ని భరించే శక్తిగా మార్చుకోవడం ఇక్కడ అసలు ఉద్దేశం అని మనం అర్థం చేసుకోవచ్చు కదా. కరెక్ట్. ఇది వినడానికి చాలా బాగుంది. ఆ బాధను ప్రాసెస్ చేసే విధానంలోనే కృష్ణుడి ఉదాహరణ కూడా ఇంకొక కోణాన్ని చూపిస్తోంది కదా. అవును. కృష్ణుడి ఉదాహరణ కూడా చాలా ఆసక్తికరం. కురుక్షేత్రం లాంటి ఆ భయంకరమైన యుద్ధం మధ్యలో ఉండి కూడా ఆయన ముఖంలో ప్రశాంతత, చిరునవ్వు ఉండటం. ఈ గ్రంథం దీనిని సమతుల్యత అంటోంది, బ్యాలెన్స్ అన్నమాట. యుద్ధం చేయడం అంటే ఎమోషనల్గా బర్స్ట్ అవ్వడం కాదు అని కదా దీని అర్థం? ఎగ్జాక్ట్లీ. ఒక పక్క విధ్వంసం జరుగుతున్నా మెదడు ప్రశాంతంగా లాజికల్గా ఎలా ఆలోచించగలగాలి అనేదానికి ఇది గొప్ప ఉదాహరణ. అవసరమైనప్పుడు పోరాడాలి, కాని మనస్సుపై నియంత్రణ అస్సలు కోల్పోకూడదు. నిజమే. ఆ సమతుల్యత సాధించిన వాళ్లనే మూలగ్రంథం ఆధ్యాత్మిక యోధులు అంటే స్పిరిచువల్ వారియర్స్ అని పిలుస్తోంది. మనం నేటి కాలంలో చూస్తే ఒక చిన్న విమర్శకు లేదా సోషల్ మీడియాలో ఒక నెగటివ్ కామెంట్కి చాలామంది తీవ్రంగా కుంగిపోవడం చూస్తుంటాం కదా. అవునవును. ఒక ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయితే ఆత్మవిశ్వాసం కోల్పోవడం లేదా డిప్రెషన్లోకి వెళ్లడం ఇవన్నీ సాధారణమైపోయాయి. దీనికి కారణమేంటంటే ఆధునిక సమాజం మనుషుల విలువను ఆ బాహ్య విజయాల మీద, ఇతరుల గుర్తింపు మీద ఆధారపడేలా చేసింది. కాని స్పిరిచువల్ వారియర్ కాన్సెప్ట్ దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఓహో, అంటే వాళ్ల దృష్టిలో బలవంతులంటే ఎవరు? కోపాన్ని, కోరికలను, భయాన్ని ఎవరు నియంత్రించగలరో వారే నిజమైన యోధులు. శారీరక బలం లేదా బయట ప్రపంచంలో ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయనేది కాదు. మీ ఎమోషన్స్ని ఎవరైనా సులభంగా మ్యానిప్యులేట్ చేయగలుగుతున్నారంటే మీరు బలహీనులే అని తత్వం చాలా స్పష్టంగా చెబుతోంది. వావ్! ఈ ఆధ్యాత్మిక యోధులు తమ స్థిరత్వాన్ని బయటి ప్రపంచం మీద ఆధారపడనివ్వలేదు అన్నమాట. మనమిందాక మాట్లాడుకున్న మోడర్న్ థెరపీలు, ముఖ్యంగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లాంటివి చేసేది కూడా ఇదే కదా. అవును, సిబిటిలో కూడా దాదాపు ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక సంఘటనకు మన మెదడు ఇచ్చే రియాక్షన్కు మధ్య ఒక చిన్న గ్యాప్ క్రియేట్ చేయడం, ఆ గ్యాప్లో మనం ఎలా స్పందించాలో ఎంచుకునే స్వేచ్ఛ మనకుంటుంది. వేలేళ్ల క్రితమే ఈ ఎమోషనల్ డిటాచ్మెంట్ ద్వారా ఆ బలాన్ని వాళ్లు సాధించారు. నిజంగా అద్భుతం కదా. అవును. కానీ ఈ మూలగ్రంథం చదువుతున్నప్పుడు నాకొక ఆలోచనాత్మక అభ్యంతరం తలెత్తింది. చెప్పండి, ఏమిటది? అంటే ప్రాచీన సంప్రదాయాలు, ధర్మాలు అనగానే సాధారణంగా మనం గుర్తుకొచ్చేదేంటంటే ఇవి కొన్ని కఠినమైన నియమాలు, ఆ పాతకాలపు రూల్సు, లేకపోతే గుడ్డిగా పాటించాల్సిన మూఢనమ్మకాలు అని కదా. అవును, జనరల్గా చాలామంది అలాగే అనుకుంటారు. చరిత్రలో కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి కఠినమైన సామాజిక కట్టుబాట్లు మనకు కనిపించాయి. కాని ఆశ్చర్యకరంగా ఈ గ్రంథం సనాతన ధర్మానికున్న అతిపెద్ద బలమే ప్రశ్నించడమని చెప్తోంది. దేవుళ్ళు సైతం మనుషులను ఆలోచించమని చెప్పే ధర్మమిది అని చదివినప్పుడు నాకైతే ఇదెలా సాధ్యం అనిపించింది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అంటే ఒకవైపు సంప్రదాయమంటారు, మరోవైపు ప్రశ్నించే స్వేచ్ఛ అంటారు. ఈ రెండు ఒకేచోట ఎలా ఇమిడయ్యాయంటారు? ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. చారిత్రక పరిణామక్రమంలో కొన్ని సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలు సమాజంలోకి ప్రవేశించిన మాట వాస్తవమే. సమాజం కొన్నిసార్లు చాలా సంకుచితంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, అది చరిత్రలో రికార్డయ్యుంది. కానీ మనమిక్కడ మాట్లాడుకుంటున్నది ఆ ధర్మం యొక్క మూలతత్వం గురించి. ఉపనిషత్తులు, భగవద్గీత, వేదాంతం ఇవన్నీ మీరు చూస్తే ఈ కోర్ టెక్స్ట్స్ అన్నీ గుడ్డి నమ్మకానికి వ్యతిరేకంగా పుట్టినవే. ఉదాహరణకు భగవద్గీతనే తీసుకుంటే అది కేవలం కృష్ణుడు పైనుండి చెప్పిన ఆజ్ఞ కాదు కదా. అది అర్జునుడి ప్రశ్నలు, ఆయన సందేహాలు, సంఘర్షణ మరియు దానికి దొరికిన తార్కిక సమాధానాల కలయిక. అర్జునుడు పదే పదే తన అసమ్మతిని వ్యక్తం చేస్తాడందులో. అవును గదా. కృష్ణుడు చెప్పగానే అర్జునుడు వెంటనే ఒప్పేసుకోడు, చాలా లాజికల్గా అడుగుతాడు. ఎగ్జాక్ట్లీ. అలాగే ఉపనిషత్తులు మొత్తం కూడా మీరు చూస్తే గురువు శిష్యుల మధ్య జరిగే లోతైన చర్చలు, అంటే డిబేట్స్ అన్నమాట.
సత్యం ఎప్పుడూ ప్రశ్నలకు భయపడదు అనే పునాది మీదే ఈ వేదాంతం మొత్తం నిలబడింది. వావ్! అంటే సత్యమనేది ఎవరైనా చెప్తే గుడ్డిగా నమ్మేది కాదు, ఎవరికి వారు అన్వేషించి తెలుసుకోవాల్సిన విషయమని వారి నమ్మకమన్నమాట. ఈ పాయింట్ చాలా అంటే చాలా ప్రోగ్రెసివ్గా అనిపిస్తుంది. అవును, చాలా ఆధునికమైన ఆలోచన ఇది. జీవిత పరమార్థం గురించి ఈ గ్రంథం చేసే ప్రస్తావన కూడా ఇలాంటి ఒక అన్వేషణే కదా. కేవలం ఉదయం లేవడం, ఆఫీస్కు వెళ్లడం, ఈఎంఐలు కట్టడం, రిటైర్ అవ్వడం, ఈ రొటీన్ లూప్లో చిక్కుకోకుండా అసలు నేనెవరు అనే ఒక బేసిక్ క్వశ్చన్ని డీకోడ్ చేయడమే జీవిత లక్ష్యమని చెబుతోంది. అవునవును, దాన్ని స్వీయ సాక్షాత్కారం అనే పదంతో వివరిస్తున్నారు గ్రంథంలో. సెల్ఫ్ రియలైజేషన్ అన్నమాట. అవును. అయితే ఆ స్వీయ సాక్షాత్కారం అంటే ఏదో అడవుల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకోవడం అని కాదు. దానికి మొదటి మెట్టు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుష్యులను మనం చూసే విధానంలో వస్తుంది. మూల గ్రంథం దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చిందిక్కడ. అదేంటో చెప్పండి. మనుషులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు నమస్తే అని పలకరించుకుంటారు కదా, దాని వెనుకున్న సైకాలజీని వివరించింది. నమస్తే అంటే కేవలం 2 చేతులు జోడించడం కాదు, నాలో ఉన్న దైవం నీలో ఉన్న దైవానికి నమస్కరిస్తోంది అని దానర్థం. ఓహో, అంటే మనుషుల మధ్య ఉన్న ఆ ఫిజికల్ డిఫరెన్సెస్ని పక్కన పెట్టేయడమన్నమాట. కరెక్ట్. బయట కనిపించే హోదా, డబ్బు, కులం లేదా రూపాన్ని పక్కన పెట్టి ఎదుటి మనిషిలోని స్వచ్ఛమైన చైతన్యాన్ని, అంటే ఆ డివైన్ కాన్షియస్నెస్ని గుర్తించడం. ఈ చిన్న పదం వెనుక ఎంత లోతైన సామాజిక సమానత్వముందో గమనించండొకసారి. నిజమే. ప్రతి జీవిలోనూ ఒకే శక్తి ఉందని గుర్తించడమే సెల్ఫ్ రియలైజేషన్కు అసలైన నాంది కదా. ఎంత గొప్ప ఆలోచన ఇది. అవును. అయితే ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని చూసే ఈ అద్భుతమైన స్థాయి నుండి ఈ తత్వం ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా చూసే ఉన్నత స్థాయికి విస్తరించింది అనిపిస్తుంది నాకు. మూలగ్రంథంలో ప్రస్తావించిన వసుధైవ కుటుంబకం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావన వెనుక ఉన్న కోణం కూడా ఇదే కదా. అవునవును, ఖచ్చితంగా ఇదే కోణం. ఆధునిక కాలంలో మనం చూస్తే రోదసిలోకి వెళ్లిన వ్యోమగాములు భూమిని పైనుండి చూసినప్పుడు వాళ్లకు భూమి మీద ఎలాంటి సరిహద్దులు కనిపించవు. ఇదంతా ఒకటే అనే ఒక లోతైన భావనకు గురవుతారు వాళ్ళు. దాని సైన్స్లో ఓవర్వ్యూ ఎఫెక్ట్ అంటారు కదా. అవును, ఓవర్వ్యూ ఎఫెక్ట్. వేల ఏళ్ల క్రితమే మన ఋషులు తమ ధ్యానస్థితిలో ఈ ఓవర్వ్యూ ఎఫెక్ట్ని అనుభవించారేమో అనిపిస్తుంది. అందుకే వాళ్లకెక్కడా ఆ భౌగోళిక సరిహద్దులు అడ్డురాలేదు. భౌగోళిక సరిహద్దులే కాదు, మనిషికి మరియు ప్రకృతికి మధ్య ఉన్న సరిహద్దులను కూడా వాళ్లు చెరిపేశారు అని గ్రంథం చెబుతోంది. దీన్నే మనం ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ అనొచ్చు. స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. అవును. ఈ ఇంటెలిజెన్స్ వల్లనే వాళ్లు నదులను కేవలం నీటి వనరులుగా కాకుండా తల్లులుగా భావించారు, భూమిని ఒక నిర్జీవమైన ఘోళంగా కాకుండా పవిత్రమైన ప్రాణంగా, ఆ జంతువులను దైవ సృష్టిగా ఆరాధించారు. జ్ఞానాన్ని కూడా ఒక వస్తువులా కాకుండా ఆరాధ్యభావంతో చూశారు కదా. ఎగ్జాక్ట్లీ. ప్రకృతిని తమలో ఒక భాగంగా చూడటం వల్లనే ఆ కాలంలో అంతటి పర్యావరణ సమతుల్యత సాధ్యమైంది. ప్రకృతిని జయించడం కాదు, ప్రకృతితో మమేకమై జీవించటం నిజమైన అభివృద్ధి అని వారు బలంగా నమ్మారు. కాని ఇక్కడే నాకు మరో సందేహం కలుగుతుంది. చరిత్ర చూసుకుంటే ఎన్నో గొప్ప నాగరికతలు వచ్చాయి, కాలగర్భంలో కలిసిపోయాయి కదా. అవును, చాలానే మాయమైపోయాయి. రోమన్ సామ్రాజ్యం, గ్రీకు నాగరికతలు, ఈజిప్షియన్లు వీళ్లందరూ ఏదో ఒక దశలో కనుమరుగయ్యారు. గొప్ప గొప్ప రాజులు వస్తారు, పోతారు. మరి సనాతన ధర్మం ఇన్ని వేల ఏళ్లుగా ఎలా బతికుంది? అన్ని దాడులను, విధ్వంసాలను తట్టుకుని ఒక ప్రవాహంలా ఎలా కొనసాగుతోందంటారు? దానికి మూల కారణమేంటంటే, ఈ ధర్మం ఒక వ్యక్తి మీద, లేదా ఒకే గ్రంథం మీద, లేదా ఒక పాలకుడి మీద ఆధారపడి పుట్టలేదు. సనాతన అంటేనే శాశ్వతమైనది అనర్థం. ఈ ధర్మం అనేది కొన్ని నైతిక సూత్రాల సముదాయం మాత్రమే కాదు, ఈ విశ్వాన్ని నడిపించే ఒక క్రమం అని గ్రంథం స్పష్టం చేస్తోంది. అంటే ఒక కాస్మిక్ ఆర్డర్ లాంటిదా? అవునండి. గ్రంథం చివర్లో ప్రస్తావించిన ధర్మో రక్షతి రక్షితః అనే సూత్రాన్ని గమనిస్తే దాని అర్థం నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది అని కదా. ఇదేదో గుడ్డిగా పాటించాల్సిన రూల్ కాదు, ఇది గ్రావిటీ లాంటి ఒక సైంటిఫిక్ లా. ఓహో, అంటే యాక్షన్కి రియాక్షన్ లాగా అన్నమాట. ఉదాహరణకు, మనం పర్యావరణ సమతుల్యతను కాపాడితే ఆ పర్యావరణం మనల్ని కాపాడుతుంది కదా.
అలాగే మనం సత్యాన్ని నిలబెడితే ఆ సత్యం ఇచ్చే మానసిక ధైర్యం మనల్ని నిలబెడుతుంది. అర్థమైంది. ఇది సత్యం అనే పునాది మీద ఆధారపడిన ఒక శాశ్వత ప్రవాహం కాబట్టే ఆ వ్యక్తులు, సామ్రాజ్యాలు పోయినా ధర్మం ఇంకా బతికే ఉంది. కరెక్ట్. మీరు చెప్పింది 100% నిజం. ఈ లోతైన విశ్లేషణ ద్వారా ఒక అద్భుతమైన స్పష్టత వచ్చిందనుకుంటున్నాను. మనం ఈరోజు ఏ విషయాలనైతే ఆధునిక సైకాలజీ అని, కాగ్నిటివ్ థెరపీస్ అని, ఆ మెంటల్ రిసైలియన్స్ అని కొత్త పేర్లతో పిలుచుకుంటున్నామో అవన్నీ వేల ఏళ్ల క్రితమే ఎంతో సైంటిఫిక్గా, ఎంతో లోతుగా ఈ నాగరికతలో అన్వేషించబడ్డాయి కదా. అవును, చాలా ముందుగానే అన్వేషించారు. మానసిక ఒత్తిడి అనే ఆ విషాన్ని శక్తిగా ఎలా మార్చుకోవాలి, బాహ్య ప్రపంచం గందరగోళంగా ఉన్నప్పుడు మనసులో ప్రశాంతతను ఎలా నిలబెట్టుకోవాలి, అలాగే ప్రకృతితో ఒక మనిషికుండాల్సిన అనుబంధం ఎలాంటిది అనే అంశాలను ఈ మూలగ్రంథం మన కళ్ళకు కట్టినట్లు చూపించింది. నిజమే. సనాతన ధర్మం అనేది కేవలం భగవంతుడికి ముడిపడిన భక్తి మార్గం మాత్రమే కాదు అని మన ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది కదా. అదొక లైఫ్ సైన్స్, మనస్సును అదుపులో పెట్టుకునే కళ మరియు ఆ జీవితాన్ని పూర్తి స్పృహతో జీవించే విధానం. ఖచ్చితంగా. ఇది కేవలం గతాన్ని కీర్తించడం కోసం కాదు, వర్తమానంలో మనం కోల్పోతున్న మానసిక బలాన్ని, మన మూలాలను తిరిగి అన్వేషించుకోవడానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుందని గ్రంథం ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు. బాహ్య విజయాల కన్నా అంతర్గత విజయమే శాశ్వతమని ఈ నాగరికత నిరూపించింది. ఎంత నిజం! ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, ఒక గొప్ప జీవన సూత్రం కూడా. ముగించే ముందు ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ విశ్లేషణ మొదట్లో మనం మాట్లాడుకున్నట్లు ఆ ఎటువంటి టెక్నాలజీ, మైక్రోస్కోప్లు, కంప్యూటర్లు లేని ఆ కాలంలోనే మన పూర్వీకులు కేవలం తమ మనస్సును ఒక శక్తిమంతమైన సాధనంగా చేసుకుని ఆ విశ్వ రహస్యాలను ఛేదించగలిగారు. అంటే మనిషి తనలోని ఆ అనంతమైన చైతన్యాన్ని, అంతర్గత శక్తిని గుర్తించినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఊహించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. ఎక్కడో ఒక మూల ఇంకా నిక్షిప్తమై బయటపడ్డానికి వేచి చూస్తూనే ఉందేమో. మనిషి తన మూలాలను, తన నిజమైన సామర్థ్యాన్ని తెలుసుకునే ప్రయాణం ఇంకా ముగియలేదనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది. ఖచ్చితంగా ఇది మనం లోతుగా అన్వేషించాల్సిన, అన్వయించుకోవాల్సిన విషయం.